సో, మహిళలకి ఇస్తున్న ఆసరా పింఛన్, చేతి పింఛన్ 2500 వీరికి అనేది తెలియజేయడం అయితే జరిగింది. సో, ఈరోజు వీరికి మాత్రమే మహిళలకు సంబంధించిన 2500 అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, ఎవరికైతే ఇవ్వడం అయితే జరుగుతుందో పూర్తి వివరాలు అనేది ఏ జిల్లా వరకైతే ఇవ్వడం అయితే జరుగుతుందో పంచుతున్నారో, అకౌంట్లలో వేస్తున్నారో, అకౌంట్లలో పడుతున్నాయి అనేది పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాం. సో, మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోలను అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. ఖచ్చితంగా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో, అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే మన ఛానల్లో చూడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో, మీ బంధుమిత్రులకైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. సో, ఈరోజైతే మనకైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఈరోజైతే తెలంగాణ రాష్ట్రం సంబంధించిన మహిళలకు ఇచ్చే పింఛన్ అనేది 2500 అనేది వీరికి మాత్రం ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, వాళ్ళు ఎవరంటే ఎవరైతే పాతవారు ఉన్నారో 2500 తీసుకుంటున్నారో సో, వారికైతే యథావిధిగానైతే 2016 రూపాయలు అయితే వారికైతే ప్రభుత్వం ద్వారా మేనిఫెస్టోలో చెప్పినట్టు వీరికైతే ఈరోజైతే జమ చేయడానికి అయితే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. అన్ని జిల్లాలలో ఉన్న అన్ని మండలాల్లో, పట్టణాలలోనైతే పింఛన్ అనేది ఇవ్వడం అయితే స్టార్ట్ అయితే జరిగింది. సో, రానున్న గంటలలోనైతే పాతవారి పద్ధతిలోనే 2500 రూపాయలు అనేది పింఛన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే కీలక అప్డేట్ అనేది ఊర్లలో నుంచి మన సబ్స్క్రైబర్లు అయితే చెప్పడం అయితే జరిగింది అన్నట్టు మనకైతే నేనైతే ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. సో, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి గంటనైతే ఆన్లో పెట్టుకోండి. సో, అప్పటి వరకు అయితే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.